వెల్కమ్ టు PM7 వార్తలు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికిపోయింది నటి రన్యారావు. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. రన్యారావు బంగారం తీసుకొచ్చిన విధానం, ఆమె అనుసరించిన మార్గాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఎయిర్పోర్ట్లో ఆమెను కస్టడీలోకి తీసుకున్న DRI అధికారులు అప్పటి నుంచి విచారిస్తూనే ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా రన్యారావు పోలీసుల ముందు నోరు విప్పి ఓ స్టేట్మెంట్ ఇచ్చిందని కథనాలు చెబుతున్నాయి. అయితే నటి రన్యారావు స్టేట్మెంట్కి పోలీసులు షాక్ అయ్యారని సమాచారం. నటి రన్యారావు తన స్టేట్మెంట్లో తాను బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని, ఇదంతా ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని ఆమె పోలీసులకు చెప్పిందని తెలుస్తుంది. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలో తాను యూట్యూబ్లోనే చూసి తెలుసుకున్నానని రన్యారావు అధికారులకు చెప్పినట్లు సమాచారం. నటి రన్యారావు గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈమెపై CBI కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఈ కేసు శరవేగంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రన్యారావుతో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనేది గుర్తించేందుకు CBI రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. CBI అధికారులు రన్యారావు ఇల్లు, ఆమెకు సంబంధించిన అన్ని ప్రాంతాలు, ఆమె పెళ్లి చేసుకున్న హోటల్కు వెళ్లి విచారణ జరుపుతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ చేసే సమయంలో ఎయిర్పోర్ట్లో VIP ప్రోటోకాల్ను రన్యారావు దుర్వినియోగం చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. అయితే రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నటి వివాహ వేడుకల్లో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. BJP నేత అమిత్ మాలవీయ ఈ ఫోటోను X వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ కేసు విషయం CM వరకు వచ్చినట్లయింది. అయితే మరొక ఫోటోలో హోంశాఖ మంత్రి G. పరమేశ్వరరావు కూడా ఉన్నారు. అంతకు ముందే నటి స్మగ్లింగ్ కేసులో రాజకీయాస్తం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా ఆమె పెళ్లిలో ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులు కనిపించడం అనుమానాలకు తావిస్తుంది. దీంతో స్మగ్లింగ్లో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రన్యారావు పెళ్లికి హాజరైన అతిథులు వారిచ్చిన కానుకలపై దృష్టి సారిస్తున్నారు.